అసెంబ్లీ విరామ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమకు అసెంబ్లీ చూసే అవకాశం కల్పించినందుకు స్పీకర్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు విద్యార్థులు రాజకీయాల వైపు భవిష్యత్తు ఆలోచనలు చేయాలని అయ్యన్న సూచించారు. పాఠశాల దశ నుంచే అసెంబ్లీ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నా ఎప్పుడు నిత్య విద్యార్థినేనని అయ్యన్న పాత్రుడు అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన గ్రూప్ ఫోటోలు దిగారు. కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సభ వ్యవహారాలు చూడటంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. From Narayana English Medium School, it is in Vempalli, and I want to thank so much to our honorable speaker. I am so happy to see ఇలాంటి ఆపర్చునిటీ ఖచ్చితంగా ఒక పొలిటీషియన్కి కానీ ఒక సీఎంకి స్పీకర్కి మాత్రమే ఎమ్మెల్యేస్కి మాత్రమే దొరుకుతుంది. కానీ నేను ఇంత చిన్న ఏజ్లో ఇంత స్కూల్ తరపున వచ్చి చూశానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు మనీషా, నేను నారాయణ స్కూల్లో చదువుతున్నాను. వి కేమ్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ అండ్ వెంపల్లి. స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. టీవీలోనే అసెంబ్లీను చూస్తానేమో అనుకున్నాను, కానీ నా లైఫ్ లో అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఎప్పుడు అనుకోలేదు. సమాజంలో ఎలా వెలగాలి అలాంటివన్నీ నేను తెలుసుకున్నాను. మాట్లాడేవి మాకు ఇన్స్పైరింగ్ గా అనిపించాయి. రియల్ లైఫ్ లో అసెంబ్లీ చూసే చాలా అంటే ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. The first time we are seeing that the way how the honorable speaker sir was managing everything in the assembly, it was super fantastic, expialidocious thing. This is very amazing and thank you so much and about the speaker sir.